యునైటెడ్ కింగ్డమ్ దేశానికి చెందిన గార్డియన్ అనే పత్రిక నిన్న విడుదల చేసిన ఒక ఆర్టికల్ సంచలనాన్ని సృష్టిస్తోంది. ఇండియన్ గవర్నమెంట్ ఆర్డర్డ్ కిల్లింగ్స్ ఇన్ పాకిస్తాన్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ క్లెయిమ్. దీనికి అర్థం పాకిస్తాన్లో ఉన్న 20 మంది ఉగ్రవాదుల్ని ఇండియా యొక్క గూఢచర్య సంస్థ అయిన రా చంపింది అని గార్డియన్ పత్రిక ఒక కథనాన్ని విడుదల చేయడం జరిగింది. ఈ హత్యలను చేయమని రాకు స్వయాన భారత ప్రధానమంత్రి అయిన మోడీ గారి నుండి ఆదేశాలు వచ్చాయి అని యూకే పత్రిక అంటోంది. గార్డియన్ పత్రిక ఎటువంటి ఆధారాలు లేకుండా, ప్రూఫ్స్ లేకుండా డైరెక్ట్గా నరేంద్ర మోడీ గారే ఈ హత్యలు చేయించారు అని ఆదేశించారు అని రాసింది. చాలా పెద్ద ఆరోపణ ఇది. పాక్లోని 20 మంది ఉగ్రవాదుల్ని పలానా ఏజెంట్స్ చంపారు అని రాయడం వేరు, లేదా పలానా గ్యాంగ్స్టర్స్ చంపారు అని రాయడం వేరు. బట్ ఒక సిట్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆదేశాల మీద హత్యలు జరిగాయి అని రాయడం వేరు. ఈ ఆరోపణ అనేది భారత్ అంతర్జాతీయ చట్టాన్ని ధిక్కరించినట్లు సందేశం వచ్చేలాగా ఉంది. ఈ ఆరోపణ వెనుక వీరి దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అంటే, గార్డియన్ పత్రిక భారత్ మరియు పాకిస్తాన్కు చెందిన కొంతమంది గూఢచారులను అంటే ఏజెంట్స్ను ఇంటర్వ్యూ చేసి వారి ద్వారా ఆధారాలను కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ ఇన్వెస్టిగేటర్స్ ద్వారా కూడా కొన్ని ఆధారాలను సేకరించి ఈ ఆరోపణ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పాక్లో వరుస హత్యలకు కారణం గుర్తు తెలియని వ్యక్తులు అనుకున్నాం, అంటే అన్నోన్ మెన్ అనుకున్నాం. కొంతమంది అయితే ఇది రా చేసింది అన్నారు. ఇంకొంతమంది ఇది పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISIS చేసి నేరాన్ని రా మీద వేస్తోంది అన్నారు. తమ యొక్క సొంత మనుషులతో అవసరం తీరిపోయిన తర్వాత ISI వాళ్ళలో వాళ్ళనే చంపుకుంటోంది అన్నారు. FATF గ్రే లిస్ట్ నుండి తమను తాము రక్షించుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాల మీద పాక్ లోపల ఉన్న తమ సొంత మనుషులను ISI చంపుకుంటూ వస్తోంది అని కొంతమంది అనుకున్నారు. కానీ నిన్న గార్డియన్ పత్రిక లేదు, ఈ హత్యలన్నీ రానే చేసింది, రా ద్వారా చేయించారు అని రాసింది. ఇజ్రాయెల్ యొక్క మొసాద్, రష్యా యొక్క KGB లాగా రా తమ యొక్క శత్రువులను వేరే దేశాల్లో దూరి చంపుతోంది అని రాసింది. గార్డియన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా రా ఆఫ్ఘనిస్తాన్లో దుబాయ్లో హిట్ మ్యాన్ను రిక్రూట్ చేసింది, హిట్ మ్యాన్ ద్వారా హత్యలు చేయించింది. UK పత్రిక అయిన గార్డియన్ ఏమనుకుంటుంది, భారత్ వేరే దేశాల్లో హత్యలు చేయించింది అని తెలిస్తే భారతీయులు షేమ్గా అవమానంగా ఫీల్ అవుతారు అనుకుంది. కానీ భారతీయులకు కావాల్సింది కూడా ఇదే. ఎవడైతే మన దేశంలో ఉగ్రవాదం చేసి ఉగ్రవాదులకు ఓయూరుమైన పాకిస్తాన్కు వెళ్ళి దాక్కుంటాడో అటువంటి వాళ్ళను చంపడమే భారతీయులకు కావాలి. అజిత్ దోవల్ గారిని దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికో లేదా ప్రపంచ శాంతిని తీసుకురావడానికో అపాయింట్ చేయలేదండి. దేశాన్ని విడగొట్టాలి అని చూసే ప్రతి ఒక్కడికి బుద్ధి చెప్పడానికి ఈయన్ను అపాయింట్ చేయడం జరిగింది. గార్డియన్ ఇచ్చిన రిపోర్ట్లో ఇంకా ఏమేమి ఉన్నాయి, ఈ రిపోర్ట్కు ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఎలా స్పందించింది వంటి విషయాలు తెలియాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి. గార్డియన్ పత్రిక విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం 2019 పుల్వామా అటాక్ తర్వాత భారత ప్రభుత్వం రాను పిలిపించి ఒక పాలసీను తయారు చేయడం జరిగింది. ఆ పాలసీలో ఎవరెవరైతే భారత్కు ముప్పు చేయగలరో లేదా భారత్లో ఉగ్రవాదాన్ని చేయగలరో అటువంటి వారిని ఐడెంటిఫై చేసి విదేశీ గడ్డల్లో చంపాలి అనే పాలసీను తయారు చేయడం జరిగింది. ఇక్కడ నుండి జాగ్రత్తగా చూడండి. పాకిస్తాన్ ఇన్వెస్టిగేటర్స్ గార్డియన్కు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ ప్రకారం దుబాయ్లో ఉన్న ఇండియన్ స్లీపర్ సెల్స్ అంటే మన రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఉన్న పేదవారికి లేదా లోకల్ క్రిమినల్స్కు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చి హైర్ చేశారు. వీరి ద్వారా పాక్ లోపల ఉన్న ఉగ్రవాదుల్ని చంపారు అని ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే, రా ఏజెంట్స్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థల్లో పనిచేసే సభ్యులను రిక్రూట్ చేసి ఇండియా చంపాలి అనుకునే టార్గెట్ను నమ్మక ద్రోహిగా చిత్రీకరించి వాళ్ళలో వాళ్ళకే తగాదాలు పెట్టించి హత్యలు చేశారు అని గార్డియన్ రాసింది. దీన్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, LET ఉగ్రవాద సంస్థల్లో జాహిద్ అనే వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఇతను రా హిట్ లిస్ట్లో ఉన్నాడు. ఇతన్ని చంపాలి. ఇతన్ని చంపడానికి రా అదే సంస్థలో పనిచేసే ఇమ్రాన్ అనే వ్యక్తిని రిక్రూట్ చేసి జాహిద్ ఒక నమ్మక ద్రోహి అని జాహిద్ పైన ఇమ్రాన్కు అనుమానాలు వచ్చేలా చేసి ఇమ్రాన్ ద్వారా జాహిద్ను చంపించారు. గార్డియన్ పత్రిక భారత్ యొక్క గూఢచారి యొక్క స్టేట్మెంట్స్ను కూడా తీసుకుంది. ఆ భారత గూఢచారి యొక్క పేరేంటో రివీల్ చేయలేదు, కానీ ఆ గూఢచారి ఏమన్నారు అంటే 2019 పుల్వామా అటాక్ తర్వాత ఉగ్రవాదుల పట్ల భారత ప్రభుత్వం యొక్క అప్రోచ్ మారిపోయింది. భారత్ పైన దాడి చేసి పాకిస్తాన్లో దాక్కునే వారిని మొసాద్ KGB లాగా సమాధానం ఇవ్వాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. 2018లో సౌదీ జర్నలిస్ట్ అయిన జమాల్ ఖషోగిని సౌదీ అరేబియా టర్కీకి వెళ్లి మరీ చంపింది. ఆ విషయాన్ని తెలుసుకున్న భారత ప్రధాని సౌదీ లాగా మనమెందుకు చేయకూడదు అని ఈ డిసిషన్ తీసుకున్నట్లు భారత గూఢచారి గార్డియన్ పత్రికకు చెప్పడం జరిగింది. ఇయర్ 2020 నుండి రా పాకిస్తాన్లో దాదాపు 20 వరుస హత్యలను చేసింది. ఈ 20 హత్యలను రానే చేయించింది అన్న సాలిడ్ ఆధారాలు, పాస్పోర్ట్, వాట్సాప్ మెసేజెస్, బ్యాంక్ స్టేట్మెంట్స్ మా దగ్గర ఉన్నాయని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన ISI అంటోంది. ఈ వరుస హత్యలు
2023 నుండి ఇంకా ఎక్కువయ్యాయి అని దాదాపు 15 మందిని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు అని చెబుతున్నారు. గార్డియన్ పత్రిక రా హత్యలు ఎలా చేసింది అనే వివరాలు కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మార్చ్ 2022లో కాశ్మీరీ టెర్రరిస్ట్ జాహిద్ అఖున్ను రా హ్యాండ్లర్ అయిన ఒక అమ్మాయి న్యూయార్క్ పోస్ట్ జర్నలిస్ట్ లాగా కాల్ చేసింది. ఇతన్ని కొన్ని నెలల వరకు ఫాలో అయ్యింది. ఇతని ఐడెంటిటీను కన్ఫర్మ్ చేసుకుంది. ఇతని యొక్క లొకేషన్ను రా హిట్మ్యాన్కు ఇచ్చింది. రా ఏజెంట్స్ హిట్మ్యాన్ను ఆఫ్ఘనిస్తాన్ నుండి రిక్రూట్ చేశారు. ఇక్కడ హిట్మ్యాన్ అంటే టార్గెట్ను చంపేవాడు అని అర్థం. రా సభ్యులు హిట్మ్యాన్కు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పే చేశారు అని ఐఎస్ఐ అంటోంది. కట్ చేస్తే మార్చ్ 2022లో జాహిద్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపేశారు. పాకిస్తాన్ ప్రొడ్యూస్ చేస్తున్న ఆధారాల ప్రకారం దుబాయ్ నుండి రా ఏజెంట్స్ ఈ ఆపరేషన్ యొక్క రిక్రూట్మెంట్ చేశారు. దుబాయ్ ద్వారా హవాలా డబ్బులు ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్కు చేరుకున్నాయి. రా సభ్యులు పాక్లో ఉన్న హ్యాండ్లర్స్ను మరియు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న కిల్లర్స్ను నేపాల్లో, మాల్దీవ్స్లో, మారిషస్లో కలిసేవారు అని చెబుతున్నారు. ఇక్కడ రా ఏజెంట్స్ అంటే మన గూఢచారులు, హ్యాండ్లర్స్ అంటే పాకిస్తాన్లో స్కౌటింగ్ చేసేవారు, ఉగ్రవాదుల యొక్క లొకేషన్స్ను ట్రేస్ చేసేవారు, ఐడెంటిటీను కన్ఫర్మ్ చేసేవారిని హ్యాండ్లర్స్ అంటారు. హిట్ మ్యాన్ అంటే కిల్లర్స్. హిట్ మ్యాన్ అనేవారు లాస్ట్లో వస్తారు, టార్గెట్ను చంపి వెళ్ళిపోతారు. ఈ స్కెచ్ మొత్తాన్ని పక్కా ప్లానింగ్తో ఒక మూవీ లాగా చేశారు. నెక్స్ట్ కేస్ షహీద్ లతీఫ్ అనే కరుడు కట్టిన ఉగ్రవాదిది. ఇతను ఒక జేఈఎం ఉగ్రవాది. 2016 పఠాన్కోట్ దాడిలో ఒక మాస్టర్ మైండ్ ఇతను. ఇతన్ని చంపడానికి రా ఎన్నోసార్లు ట్రై చేసింది, కానీ ఇతను తెలివిగా తప్పించుకుంటూ వచ్చాడు. కట్ చేస్తే దుబాయ్లో ఒక 20 ఏళ్ల చదువురాని పాకిస్తానీ యువకుడిని రా రిక్రూట్ చేసింది. ఆ యువకుడు దుబాయ్లో అమెజాన్ ప్యాకేజింగ్ కంపెనీలో పనిచేసేవాడు. రా దుబాయ్లో ఉన్న 20 ఏళ్ల కుర్రాడికి 2 ఆఫర్స్ ఇచ్చింది. లతీఫ్ ఎక్కడున్నాడో కనుక్కుంటే 15 లక్షల పాకిస్తాన్ రూపాయలను ఇస్తాము అని డీల్ చేసుకుంది. లతీఫ్ను కనుక చంపితే 1.5 కోట్లు ఇస్తాము అని డీల్ చేసుకున్నారు. ఆ 20 ఏళ్ల కుర్రాడు పాకిస్తాన్కు వెళ్ళాడు. లతీఫ్ ఎక్కడున్నది కనుక్కున్నాడు. లతీఫ్ను చంపాడు. అన్ఫార్చునేట్లీ ఆ కుర్రాడిని పాక్ పోలీసులు పట్టుకున్నారు. గార్డియన్ పత్రిక హై ప్రొఫైల్ ఖాలిస్తాన్ లీడర్ అయిన పరమ్జిత్ సింగ్ పంజ్వార్ హత్య గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఈ హత్యలో ఉన్న ట్విస్ట్ సినిమాను కూడా మించిపోతుంది. పంజ్వార్ను చంపడానికి రా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తాలిబాన్తో లింక్స్ ఉన్న ఐఎస్ గ్రూప్ను కాంటాక్ట్ చేసింది. ఐఎస్ గ్రూప్తో ఎంగేజ్ అయింది. బద్రీ 313 అనేది తాలిబాన్ యొక్క అఫిలియేటెడ్ సంస్థ. బద్రీ 313 బెటాలియన్ పేరు అలాగే గుర్తుపెట్టుకోండి. సో కట్ చేస్తే బ్రెయిన్ వాష్ చేయబడిన ఒక ఇండియన్ కుర్రాడు కేరళ నుండి ఆఫ్ఘనిస్తాన్కు ఐఎస్ కోసం పనిచేయడానికి వెళ్ళాడు. ఆ కుర్రాడిని తాలిబాన్ పాకిస్తాన్కు పంపింది. ఆ కుర్రాడికి రా ఏజెంట్స్ బద్రీ 313 బెటాలియన్ మనుషుల్లాగా కాల్ చేశారు. పంజ్వార్ను చంపమని చెప్పారు. ఆ కుర్రాడు నేనెందుకు చంపాలి అని అడిగితే రా ఏజెంట్స్ ఏమన్నారు అంటే పంజ్వార్ ఒక డబుల్ ఏజెంట్ అని, ఇండియా కోసం పనిచేస్తాడు అని, ఒక నమ్మక ద్రోహి అని చెప్పి ఆ కుర్రాడి ద్వారా పంజ్వార్ను హత్య చేయించారు. తర్వాత పాక్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పంజ్వార్ను హత్య చేసిన కుర్రాడిని అరెస్ట్ చేశారు. ఎందుకురా చంపావు అని అడిగితే దానికి ఆ కుర్రాడు బద్రీ 313 బెటాలియన్ సభ్యులు చంపమని చెప్పారు కాబట్టే చంపా అన్నాడు. బద్రీ 313 బెటాలియన్ను పాక్ అఫీషియల్స్ కాంటాక్ట్ చేసి పలానా కుర్రాడికి పంజ్వార్ను చంపమని సుపారీ ఇచ్చారా అని అడిగారు. దానికి బద్రీ 313 బెటాలియన్ అధికారులు మేమెవ్వరికి ఎవరిని చంపమని సుపారీ ఇవ్వలేదని సమాధానం ఇచ్చారు. రా బ్రిలియంట్గా గేమ్ ఆడింది అని గార్డియన్ అంటోంది. ఎల్ఈటీ కమాండర్ రియాజ్ అహ్మద్ కిల్లింగ్ ప్లాన్ అనేది ఇజ్రాయెల్ వెబ్ సిరీస్ ఫౌదాను మించిపోతుంది. సెప్టెంబర్ 2023లో రా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఒక జిహాదీని రిక్రూట్ చేసింది. ఆ జిహాదీ పేరు మొహమ్మద్ అబ్దుల్లా. అబ్దుల్లాకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఐఎస్ కోసం పని చేయాలనే లక్ష్యం ఉండేది. రా ఏజెంట్స్ ఏం చేశారు, ఐఎస్ రిక్రూటర్స్ లాగా యాక్ట్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అబ్దుల్లాను ఇంటర్వ్యూ చేసి రిక్రూట్ చేసుకున్నారు. అబ్దుల్లాతో ఇలా అన్నారు, నిన్ను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఐఎస్ సంస్థకు పంపాలి అంటే మొదటగా నువ్వు ఒక టెస్ట్లో పాస్ అవ్వాలి అన్నారు. అబ్దుల్లా ఏంటా టెస్ట్ అని అడిగాడు. రా ఏజెంట్స్ రియాజ్ అహ్మద్ యొక్క డీటెయిల్స్ అబ్దుల్లాకు ఇచ్చి అహ్మద్ ఒక నమ్మక ద్రోహి, ఇన్ఫిడెల్, ఇతన్ని చంపితే నీవు టెస్ట్ పాస్ అవుతావు అని అన్నారు. రియాజ్ అహ్మద్ రావల్ కోర్టులో మార్నింగ్ నమాజ్ చేసి బయటకు వచ్చాడు. రియాజ్ను అబ్దుల్లా కాల్చి చంపేశాడు. తర్వాత అబ్దుల్లాను పాక్ పోలీసులు పట్టుకున్నారు. రియాజ్ను ఎందుకు చంపారు అని అడిగితే అబ్దుల్లా అన్ని డీటెయిల్స్ తెలియజేశాడు. ఉగ్రవాదులకు అర్థమయ్యే భాషలో రా సమాధానం ఇస్తోందండి. గార్డియన్ ప్రకారం ఖాలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ అయిన కెనడాలో ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ను కూడా రా కుమారులే చంపారు అనే ఆధారాలు ఉన్నాయి. పార్లమెంట్లో జస్టిన్ ట్రూడో నిజ్జార్ను రా కుమారులే చంపారు అని ప్రకటించడం జరిగింది. దాని గురించి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. అమెరికా కూడా అమెరికన్ సిటిజన్ అయిన గురుపంత్ సింగ్ పన్నును రా కుమారులు చంపడానికి ట్రై చేశారు అనే ఆధారాలను ఆఫీషియల్గా ఇచ్చింది. సో గార్డియన్ డైరెక్ట్గా ప్రధానమంత్రి మోడీ పైన టార్గెట్ చేసి మోడీ హయాంలోనే రా కుమారులు 20 మంది పాకిస్తానీ ఉగ్రవాదులను చంపారు అని ప్రకటించడం జరిగింది. సో యాజ్ పర్ ఇంటర్నేషనల్ లా
అంటే అంతర్జాతీయ చట్టం ప్రకారం ఒక దేశ ప్రధానమంత్రి వేరే దేశాల్లో ఉన్న సిటిజన్స్ను చంపడానికి ఆదేశాలు ఇవ్వడం అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ గార్డియన్ ఇచ్చిన ఆధారాలు కనుక ప్రూవ్ అయితే భారత్ పైన ఎటువంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది చూడాలి. సో వెస్ట్ దేశాలు కావాలనే భారత్ను టార్గెట్ చేస్తున్నారు. లండన్లో ఉన్న వాల్టర్ లాద్విక్ అనే పొలిటికల్ సైంటిస్ట్ ఏమన్నాడు అంటే, భారత్ చాలా అగ్రెసివ్గా తమ యొక్క ఫారెన్ పాలసీని డిజైన్ చేస్తోంది. మోడీస్ మోర్ అగ్రెసివ్ అప్రోచ్ టు ఫారెన్ పాలసీ అండ్ దట్ జస్ట్ ఏ వెస్టర్న్ స్టేట్స్ హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అబ్రాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ. అంటే నేషనల్ సెక్యూరిటీ, భారత సెక్యూరిటీ పేరు మీద వేరే దేశాల్లో వేరే సిటిజన్స్ను చంపడం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ కిందకి వస్తుంది. ఇంటర్నేషనల్ లాను ధిక్కరించినట్లు అవుతుంది అని ఈ వాల్టర్ అనే వ్యక్తి చెప్తున్నాడు. ఇండియా విదేశాల్లో వ్యక్తులను చంపడం తమ యొక్క రైట్ అంటోంది అని, ఇండియా అగ్రెసివ్గా వెళ్తోంది అని వాల్టర్ చెప్తున్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్కు సీనియర్ అడ్వైజర్ అయిన డానియల్ మార్కే ఏమంటున్నారు అంటే, భారత్ విదేశాల్లో ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేయడం అనేది చట్టరీత్యా నేరమని, ఇలా చేయడం వల్ల వెస్టర్న్ దేశాలు ఇండియాతో పెట్టుకున్న స్ట్రాటజిక్ మరియు ఎకనామిక్ రిలేషన్ పైన ఎఫెక్ట్ పడుతుంది అని ఈయన చెప్తున్నారు. అంటే ఈయన ఏమంటున్నారు అంటే, ఇలాంటి హత్యలు చేయడం వల్ల వెస్టర్న్ దేశాలు ఇండియాలో ఇన్వెస్ట్ చేయరు, వెస్టర్న్ దేశాలు ఇండియాతో స్ట్రాటజిక్ రిలేషన్ను పెట్టుకోరు అని ఈయన చెబుతున్నాడు. సో ఈ ఆరోపణలను ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కొట్టిపారేసింది. భారత్ ఎటువంటి ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ను చేయలేదు అని ధీటుగా చెప్పింది. కావాలనే గార్డియన్ పత్రిక మనపైన తప్పుడు ఆరోపణలు చేస్తోంది అని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ చెబుతోంది. సో 2024 ఎలక్షన్స్కు ముందు గార్డియన్ పత్రిక చేసిన ఆరోపణ ఎటువంటి ఎఫెక్ట్ను చూపిస్తుంది, దీని ద్వారా మోడీ ప్రభుత్వం ఎలక్షన్స్లో ఓడిపోతుందా గెలుస్తుందా అనేది కామెంట్ చేయండి. కాంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.